ఐ మీన్ ఓ ఫంక్షన్కి పోతున్నాడట. ఆ ఫంక్షన్కి పోయే విషయము ఆయనకు ఫంక్షన్కి పిలిచిన ఆయనకు తప్ప ఎవరికి తెలియదట. అటువంటి సందర్భాల్లో కౌశిక్ రెడ్డిని పోలీసులే ఫాలో అయ్యి ఆయన బండిలోనో ఆయన వేరే చోటుకో డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసిరు నన్ను. కాబట్టి నేను కంప్లైంట్ ఇస్తున్నా, నా కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయిండు ఆయన. ఆ సమయంలో అక్కడ సిఐ ఏదో పని మీద బయటికి పోతుంటే ఆయన చేసిన హైడ్రామా చూడండి. అక్కడ కూడా స్టార్ట్. ఇగో పాపం ఆయనకు అందరు రూల్స్ తెలుసు కానీ ఆయన రూల్సే తెలియదు ఆయనకి పోలీసులు ఏం చేయాలో తెలుసు, తర్వాత అధికారులు ఏం చేయాలో తెలుసు, ఎంపీడీఓలు ఏం చేయాలో తెలుసు, కలెక్టర్ ఏం చేయాలో తెలుసు. ఆయన రూల్స్ ఆయన తెలియదు. ఏమని ఆయన రూల్స్ ఏంటి? రైతుల్ని సిగ్గులేదు అనడం తెలుసు ఆయనకి, గవర్నర్ ఇష్టం వచ్చినట్టు తిట్టడం తెలుసు, మహిళలను కించపరచడం తెలుసు, రైతాంగాన్ని కించపరచడం తెలుసు, నిరుద్యోగుల మీద అప్పుడు ఉద్యమ సమయంలో మానుకోట దగ్గర రాళ్ళు వేయడం తెలుసు, అందరి మీద ఇటువంటి కార్యక్రమాలు తెలుసు. కానీ ఆయన ఇతర రూల్స్ ఆయన ఆయన తెలియదు కానీ ఇతర రూల్స్ మాత్రం బాగా తెలుసు ఆయనకి. ఒక ఎమ్మెల్యే వస్తే రిసీవ్ చేసుకోవద్దా, నువ్వు దగ్గర నుండి రిసీవ్ చేసుకొని నాకు ఫిర్యాదు తీసుకోవద్దా అని అడుగుతున్నాడు ఆయన. ఎస్, ఆ ఫిర్యాదు ఏదో చెప్పిపోతే అయిపోద్ది కదా, గంట లొల్లేందుకు అక్కడ లొల్లి పంచాయలు ఎందుకు? నేను వస్తున్నావు కదా అని చెప్పి ఎప్పుడు వస్తావా అని చెప్పి ఎదురు చూసుకొని కూర్చోవాలన్నా పోలీసు వాళ్ళ? ఏంది డ్రామా? పోయినదా మనము ఒక్క దగ్గరికి పోయేదన్నా వివాహం జరిగింది, అక్కడ గొడవ పెట్టినామంటే ఏం కాదు. పోయిన జాగాల్లో గొడవ పెట్టుకుంటామంటే అసలు నిన్ను ఏమనుకోవాలి, జనం ఎట్లా చూడాలి? నాకు అర్థమైతే లేదు. పాపం ఆయన ఏమంటున్నా, ఫోన్ ట్యాప్ అయింది అంటున్నాడు. సరే నీ ఫోన్ ట్యాప్ అయింది అనుకో, ఎవరు ట్యాప్ చేస్తున్నారు నీకు ఎట్లా తెలిసింది? అనుమానం ఉన్నది, ఏం చేస్తావు? కంప్లైంట్ ఇయ్యి. దాన్ని వచ్చాక నువ్వు ఎట్లా పోతావు, ఏడికి పోతావు? వేరే నువ్వు వస్తున్నావు కానీ చెప్పి ఎదురు చూసుకుంటూ కూర్చోవాలన్నా? నీకు మంగళారతులను బాండి బాజా పెట్టి దగ్గర కూర్చొని చూసుకోవాలన్నా? ఇది నేనంటున్నమాటగా చూసే ప్రతి ప్రజలు కూడా ఇవే క్వశ్చన్ చేస్తారు. నీ హుజరాబాద్ ప్రజానికమే అడుగుతారు ఈ క్వశ్చన్ నిన్ను. ఒక్కసారి ఉత్సాహం చూపించినావు, నిజంగా నీ అగ్రెసివ్నెస్ చూపించినావు అంటే ఏం కాదు. పోయిన ప్రతి జాగాల్లో ఇదే లొల్లి కొట్లాట, ఇదే పంచాయతీ అయితే ఏంది అసలు? నీ ప్రాబ్లం ఉందా లేకుంటే బయట నీ దృష్టిలో ప్రాబ్లమా? అర్థం కావట్లేదు ఇక్కడ పరిస్థితి. ఒకరు నచ్చలేదంటే ఓకే, కానీ నువ్వు ఎవరు నచ్చలేదు, నేనే మోనార్కుడు, నేనే తోపును, నాకన్నా తోపు ఎవరు లేదు, నేనే తురుమును అంటే నడుస్తుందా? సో తన ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్న ఇంకెవరినో కంప్లైంట్ చేసి పోతున్నాడు ఆయన అక్కడికి. ఆ కంప్లైంట్ ఎందుకు స్వీకరించామని చెప్పి ఎస్ఐతో లొల్లి. స్వీకరించాను కాదు, ఆయన ఆ సమయంలో బయటికి వెళ్తున్నాడు. నేను వచ్చినాక నువ్వు ఎట్లా బయటికి పోతావు అని క్వశ్చన్ చేస్తూ ఎస్ఐ మీద ఇటువంటి ప్రయత్నం చేసింది నిన్న. ఇగో కంప్లైంట్ కాపీ ఏంది, ఇగో to Assistant Commissioner of Police, Banjarahills, Hyderabad, Telangana. Complaint regarding phone tapping, request for investigation. I, Padi Koushik Reddy, member of Legislative Assembly from Huzurabad constituency, bringing to your attention a matter of utmost importance concerning my personal safety. Recently, I have noticed suspicious activities related to my phone conversations, leading me to suspect that my personal phone calls are being tapped. I have strong reason to believe that Honorable Chief Minister, Mr. Revanth Reddy, and IG, Mr. Shivadhar Reddy might be involved in this unauthorized tapping. Issues arising due to this phone tapping, it has been severely breached my personal privacy. It has put my safety at significant risk. It constitutes a violation of my fundamental rights. మరి ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నావు కదా, ఈ ఫోన్ ట్యాప్ అయితే ఇన్ని ప్రమాదాలు తలెత్తాయి కదా. మరి గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో, కేటీఆర్ ఉన్న సమయంలో గింతమంది ఫోన్లు ట్యాప్ చేసి సంసారంలో కూల్చేసిన ఆరోపణలు కూడా ఉన్నప్పుడు మరి అటువంటి వాళ్ళ దగ్గర నువ్వెట్లా ఉంటున్నావు నాకు అర్థం కాదు. వాళ్ళకి ఎట్లా వాళ్ళ కాళ్ళకు మడుగులు వస్తున్నావు, వాళ్ళ కాళ్ళ దగ్గర నువ్వెందుకు ఉంటున్నావు? సరే ఒక అంతగా నువ్వు ట్యాప్ అయింది అనుకుందాం, ట్యాప్ అయితే ఇవన్నీ ప్రమాదాలనే నువ్వు చెప్తున్నావు కదా. మరి ఈ ప్రమాదాలు గత ప్రభుత్వంలో జరగలేదా? ఎడబైనావు మరి వాళ్ళ దగ్గరనే పోయి ఇప్పుడు కూర్చుంటున్నావు కదా. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, ఇంకో రాధాకిషన్ రావు, వీళ్ళందరూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది, రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో ఫోన్ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి
ఆ పిఏల ఫోన్ ట్యాప్ అయితే ఈటల రాజేందర్ పిఏ ఫోన్ ట్యాప్ అయితే ఈటల రాజేందర్ కెమెరామ్యాన్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందా? ఈటల రాజేందర్ భార్య ఫోను, ఈటల రాజేందర్ ఫోను, ఆ జర్నలిస్టుల ఫోన్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆర్ఐ స్థాయి అధికారుల ఫోన్ కూడా ట్యాప్ అయినాయి అంటే అర్థం చేసుకో మీ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది అనేది. ఇప్పుడు నీ ఫోన్ ట్యాప్ అవుతుందా? నీకు అనుమానం ఉన్నదా? నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏం బయటకు వస్తాయి? ఏం బయటకు వస్తాయి? నేను ట్యాప్ చేసినా మాత్రం ఒరిగేదే నీ రాష్ట్ర ప్రభుత్వం జరిగేటువంటి లబ్ధి ఏంటిది? నీకు నువ్వు చాలా బాగా ఊహించుకుంటున్నారు. ఏదో రేపటి నిజంగానే ముఖ్యమంత్రి అయితే అన్న స్థాయిలో ఊహించుకుంటున్నారు ఆయన. Actions I request you to conduct a thorough investigation into this matter, take legal action against those responsible for this illegal tapping, ensure my complete safety and provide secure environment, safeguard my personal privacy and protect my fundamental rights. I trust you will take immediate action on this complaint and ensure justice is served. I am ready to provide any further details if required. Thank you for your prompt attention to this matter. సో పోలీసులు వెంటనే ఏం చేయనుండే అంటే ఆ ఫోన్ ఇవ్వమని చెప్పి ఫోన్ తీసుకొని ఉండే. పోలీసులు ఏం చేయనుండే అంటే వెంటనే ఆ ఫోన్ ఇవ్వమని ఫోన్ తీసుకొని సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, చేసిన తర్వాత ఈ ఫోనే కదా ట్యాప్ అయింది, సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తా, నిజంగా ట్యాప్ గురైందా కాలేదని చూస్తాం, చూసినాక ఇస్తామని చెప్పి పంపించాల్సింది. అప్పుడు సెట్ రైట్ అయ్యేది. ఆ ఫోన్లో ఏమున్నది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఏం చేస్తున్నాడు, ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, ఎవరు ఈయనకి డైరెక్షన్ ఇచ్చేది, ఈ రకంగా గత్తర్ రేపు గత్తర్ చేయమని చెప్పేదానికి ఎవరు, అన్ని విషయాలు బయటపడాయి. అప్పుడైతే ప్రతి చోట గొడవే, ఎక్కడ పోయినా ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలని చాలా ప్రయత్నం చేస్తాడు గొడవలు పెట్టుకొని. అవసరం ఉన్నదానికి లేని దానికి అన్నింటికీ ఇది పరిస్థితి. బంజారాహిల్స్ పిఎస్ అనుచరులతో కలిసి హల్చల్ చేసిండు. ఫోన్ ట్యాప్ అవుతుందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్ అదే టైంలో డ్యూటీపై వెహికల్లో బయటకు వెళ్ళబోతున్న సిఐ అనుచరులతో కలిసి వాహనాన్ని అడ్డుపడి నేను ఎమ్మెల్యేను నాతో ఇట్లా చేస్తావా అంటూ చిందులేసిండట. డ్యూటీకి ఆటంకం కలిగించిన